జై బాలయ్య తెలుగు రాష్ట్రాలలోనే కాదు వరల్డ్ వైడ్ ఫేమస్ స్లోగన్ ఇది. అలాంటి బాలయ్య సినిమా వస్తుందంటే అభిమానులకు ఇక పూనకాలే. సంక్రాంతి వచ్చిందంటే బాలయ్య బాబు సినిమా ఉండి తీరాల్సిందే. మరి ఈ సంక్రాంతి బరిలో నిలిచిన నందమూరి అందగాడు నటసింహం బాలయ్య మరో సంక్రాంతి విజయాన్ని అందుకున్నారా? తెరపై తన నటనా విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించారా? డాకు మహారాజ్తో థియేటర్ల సౌండ్ బాక్సుల దుమ్ము దులిపేశాడా? అసలు ఈ డాకు మహారాజ్ కథేంటి? బాలయ్యను డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేశాడు? కాదు బాలయ్యను కాదు, బాలయ్య అభిమానులను డైరెక్టర్ ఫుల్ ఖుషీ చేశాడా? ఇప్పుడు తెలుసుకుందాం. మదనపల్లె ప్రాంతంలో టీ ఎస్టేటు ముసుగులో జంతువుల చర్మం, ఏనుగు దంతాల స్మగ్లింగ్తో ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు, అతని తమ్ముడు మనోహర్ నాయుడు అరాచకాలు సాగిస్తుంటారు. బేబీ వైష్ణవిని గ్యాంగ్ చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ ఎలా కాపాడతాడు? అసలు ఈ వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటుంది? వైష్ణవిని నానాజీ ఎందుకు కాపాడాలనుకుంటాడు? అసలు నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం ఎవరు? ఈ ఇద్దరిలో ఎవరు డాకు మహారాజ్గా మారారు? బల్వంత్ ఠాకూర్ సింగ్ ఎవరు? డాకు మహారాజ్గా మారడానికి అసలు కారణమేంటి? ఈ కథలో నందినిగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరీగా నటించిన ప్రజ్ఞా జైస్వాల్తో నానాజీకి సంబంధమేంటి? ఎస్ఐ ఊర్వశీ రఠేలా పాత్ర ఏ మేరకు ఉపయోగపడింది? త్రిమూర్తులు నాయుడు అరాచకాలకు డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవికి ఎలా అండగా నిలిచాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే డాకు మహారాజ్ సినిమా. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొస్తున్న కథ పాతదే అయినా నందమూరి అభిమానులకు కిచ్చేలా రాసుకున్న కథనం మాత్రం బాగుందనే చెప్పాలి. తెలుగు సినిమా హిట్ ఫార్ములా బౌండరీస్లోనే సేఫ్గా కమర్షియల్ హంగులతో తెరకెక్కించాడు బాబీ. బాలయ్య బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్కు తగ్గట్టుగానే నానాజీ, సీతారాం క్యారెక్టర్లను బలంగా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఇక బేబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథలో గట్టిగా భావోద్వేగాలు రక్తి కట్టించాడు. సంక్రాంతి ప్రేక్షకులకు, ముఖ్యంగా నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమాను అందించడంలో బాబీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బాలకృష్ణ ఎప్పటిలానే తనదైన శైలిలో డైలాగ్స్, మాస్ అప్పీల్తో నానాజీగా, సీతారాంగా తన ద్విపాత్రాభినయంతో పరకాయ ప్రవేశం చేసి తన నటనా విశ్వరూపాన్ని తెలుగు ప్రేక్షకులకు మరోసారి అందించాడు బాలయ్య. సరికొత్త లుక్, దానికి తగ్గ మేనరిజంతో అభిమానులను థియేటర్లో ఉర్రూతలూగించాడు మన బాలయ్య. ఇక ఈ సినిమాలో నందినిగా శ్రద్ధా శ్రీనాథ్ ఓ పవర్ఫుల్ పాత్రలో మరోసారి తన మార్కు నటనతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచారనే చెప్పాలి. కథలో కీలకంగా స్టోరీని ముందుకు నడిపించే పాత్రతో తనదైన శైలిలో నటించి మెప్పించి మరో మెట్టు ఎక్కేశారు. ప్రజ్ఞా జైస్వాల్ మరో కీలకమైన రోల్లో బాలయ్య సరసన మెరిశారు. ఎస్ఐగా ఊర్వశీ రౌటేలా నటనాపరంగానే కాకుండా గ్లామర్ పరంగా కావాల్సినంత మసాలాను అందించిందనే చెప్పాలి. ఇక బాలయ్య సినిమా అంటే విలన్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బాబీ డియోల్ విలనిజం బాగుంది. బాలయ్యతో పోటీపడి మరీ నటించే ప్రయత్నం చేశాడు. మరో విలన్గా రవికిషన్ నానాజీతో నువ్వా నేనా అనే విధంగా తన నటనతో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. స్పెషల్ అండ్ సర్ప్రైజ్ క్యారెక్టర్లలో కనిపించారు కొందరు నటీనటులు. చాందిని చౌదరి, సచిన్ కేట్కర్, ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఫైట్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. బాలయ్య సినిమాలంటేనే మాస్ డైలాగ్స్, ఫైట్స్ బాలయ్య అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ అదిరిపోయిందనే చెప్పాలి. కీలక సన్నివేశాల్లో పూనకం వచ్చిందా, బాక్సులు బద్దలైపోతాయా అనే లెవెల్లో సౌండింగ్ దుమ్ము రేపేసింది. దబిడి మాస్ ఆడియన్స్ను ఉర్రూతలూగించేలా స్క్రీన్ మీద కనిపించింది. విజయ్ కార్తిక్ డిఫరెంట్ లొకేషన్స్, ఊటీ, రాజస్థాన్ లాంటి ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు తెరను ఆహ్లాదకరంగా మార్చివేశాయి. ఇక ఇసుక తుఫాన్ లాంటి సీన్లలో విఎఫ్ఎక్స్ పనితీరు అదరహో అంటున్నారు ప్రేక్షకులు. నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బాలకృష్ణ ఇమేజ్కి ఏమాత్రం తగ్గకుండా మాస్ కమర్షియల్ అంశాలకు పెద్దపీట వేసి రూపొందించిన ఎమోషనల్ సినిమానే ఈ డాకు మహారాజ్. ఫస్ట్ హాఫ్ను బ్రహ్మాండంగా ఎలివేట్ చేసిన డైరెక్టర్ క్లైమాక్స్లో సింపుల్గా ముగించేసి ఎక్కడో కొంచెం తడబాటుకు గురయ్యాడా అనే అనిపించేలా సినిమా ఉంది.
అనే ఫీలింగ్ మాత్రం లైట్గా కలుగుతోంది. బోయపాటి రేంజ్లో మాస్ డైలాగ్స్ ఇంకా పడి ఉంటే మా బాలయ్య బాబు బొమ్మ మరో లెవెల్ అంటున్నారు అభిమానులు. రెగ్యులర్ రొటీన్ పాయింట్తో బాలయ్యను మరోసారి మాస్ అవతారంతో మ్యాజిక్ చేసే ప్రయత్నం ఆకట్టుకుందనే చెప్పాలి. నందమూరి ఫ్యాన్స్కు, సంక్రాంతి ఆడియన్స్కు ఈ సినిమా తెలుగింటి సంక్రాంతి భోజనంలా అనిపిస్తుంది. కొత్తదనం ఆశించకుండా సినిమాకు వెళితే సెంటిమెంట్ సీన్స్ మంచి అనుభూతిని పంచుతాయి. డాకు మహారాజ్ మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా అని చెప్పడం ఖాయం. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే సినిమా ఏమాత్రం నిరాశపరచదు. మొత్తంగా సంక్రాంతి బరిలో నిలిచిన నందమూరి అందగాడు బాలయ్య మరోసారి తన సత్తా చాటాడు. దీంతో బాలయ్య అభిమానులకు ఒకరోజు ముందుగానే సంక్రాంతి పండగ వచ్చేసింది. దీంతో అభిమానులంతా అంటున్నారు, జై బాలయ్య, జై జై బాలయ్య.